ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్నకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో కట్టి షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కొనసాగుతున్న దర్యాప్తులో తాజాగా 1400 కోట్ల విలువైన ఆస్తులను ప్రొవిజనల్ గా అటాచ్ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ సుమారు 9,000 కోట్లకు చేరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈడీ తాజాగా జప్తు చేసిన ఆస్తులు నవీ ముంబై, చెన్నై, పూణె, భువనేశ్వర్లో ఉన్నట్లు సమాచారం. అనిల్ అంబానీ నేతృత్వంలోని కంపెనీల్లో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఈడీ కొంతకాలంగా విచారణ జరుపుతోంది. ఈ దర్యాప్తులో భాగంగానే తాజా చర్యలు తీసుకున్నారు. ఇదే కేసులో గతంలో ఈడీ సుమారు 7,500 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసింది. ఇప్పుడు అదనంగా మరో 1,400 కోట్ల ఆస్తులను జప్తు చేయడంతో దర్యాప్తు మరింత ముమ్మరమైనట్లు స్పష్టమవుతోంది. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని, జప్తు చేసిన ఆస్తుల స్వరూపం, అక్రమ లావాదేవీలతో వాటికున్న సంబంధాలపై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.